ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు ప్రచారం ఇప్పుడు నిన్నటి నుంచి సాగిస్తున్నారు. ప్రజలు ఏమంటున్నారు? అలాగే హోప్ అనేది విజయం ఎవరి వైపు ఉందని మీరు అనుకుంటున్నారు? విజయం మా వైపు ఉందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ముందున్న దివంగత ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ జూబ్లీస్ చేసింది ఏం లేదు. పక్కన ఉన్న కూకట్పల్లి అసెంబ్లీలో నేను ఒక కార్పొరేటర్ని. ఇక్కడ ఉన్న రోడ్ల మీద నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన, అయ్యా ఆ రోడ్లు మామూలు యూజ్ చేస్తారు, ఈ రోడ్లు మరమ్మతులు చేయండి అన్నంత దుస్థితి ఏ డివిజన్ లో ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎమ్మెల్యే లేనప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధి లేదు. ఈ తరచూ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, కలుషిత నీరు, ఇటు చాలా ఇరుకైన రోడ్లు, ఇంకా ఎందుకు రోడ్లు ఎక్స్పాండ్ వైడనింగ్ చేయలేదు అని చెప్పేసి చాలా సార్లు అడగడం జరిగింది. అధికారుల దగ్గర సమాధానం లేదు. ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి హడావిడిగా మీరు చూస్తే ఎర్రగడ్డ నుంచి ఇటు లోపలికి వచ్చే రోడ్ ఏదైతుందో దాన్ని ఇప్పుడు హడావిడిగా వేయడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. లేకపోతే ఎలక్షన్స్ అంటే రాకపోతే ఈరోజు ఆ రోడ్డు కూడా వేయని పరిస్థితి. అటువంటి పరిస్థితి ఈ జూబ్లీహిల్స్ లో నెలకొని ఉన్నది. ఇప్పుడు మీరే అంటున్నారు రోడ్లు అనేవి అధ్వానంగా ఉన్నాయి అంటున్నారు. కానీ గల్లీ గల్లీకి వెళ్తే గనక రోడ్లు ఇంకా దీన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడితే కాలు తీసి కాలు పెట్టలేనంత స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, ఎవరైతే మాకు ఈ రోడ్లను బాగు చేస్తారో మేము వాళ్ళకి ఓటేస్తాము, వాళ్ళకి పట్టం కడతాము అంటున్నారు. దీని గురించి మీరు అదే మేము ఏమంటున్నాం అంటే, ఎలక్షన్స్ వచ్చినప్పుడే ప్రజలు గుర్తు రావడం కాదు, ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా ప్రజల బాగు కోసం పనిచేసే పార్టీలకు ఓటేయాలని చెప్తున్నాం. ఏదో కుటుంబానికో లేదా సానుభూతి చూపిస్తే మనని మనం తాకట్టు పెట్టినట్టు. ఈరోజు ఆల్రెడీ మీరు ఒక 12 సంవత్సరాల నుంచి మీరు మోసపోయారు. మీ ఓటు తెలియకుండానే మీ ఓటు చోరీ చేశారు. కాబట్టి మీరు నేనేమంటున్నానంటే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాదు, అభివృద్ధి అనేది ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా చూపించాలి. అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి. అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యము అని చెప్తున్నాం మేము. కాబట్టి ఆ విధంగా మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాము. మా భారతీయ జనతా పార్టీ సైన్యం అంతా ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు అనుకుంటారంటే మేమే ఫేవరెట్ పబ్లిక్ దగ్గర మేమే అనుకుంటారు. కానీ కాకపోతే మధ్యలో నుంచి కమలం ఉదయిస్తుంది, కమలమే గెలుస్తుంది అని మేము అంటున్నాం. ఇప్పుడు రైటర్ లంకల దీపక్ గారికి ఓటేయాలా, ఎలా నమ్మి ఓటేయమంటారు ప్రజలకు? మీరేం చెప్తారు ప్రజలు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆయన. భారతీయ జనతా పార్టీ షూరిటీ, భారతీయ జనతా పార్టీ కంటే మించినటువంటి ఇంకటి ఏం లేదు. ఆయన వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి పెద్ద ఆశ్రమం ఏంటంటే నరేంద్ర మోడీ గారు. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అంటే ప్రజలకు తెలుసా అండి ఏ విధంగా ఉంటుందో. కాకపోతే ఆ కళ్ళబొల్లి కబుర్లకి, వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన కళ్ళబొల్లి కబుర్లకి మోసపోయి ప్రజలు ఓటేసారే తప్పితే ఏమీ లేదు. మీ అందరికీ తెలుసు, 6 గ్యారంటీల పేరుతోని ఈరోజు తెలంగాణ ప్రజల ఓటు చోరీ చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు మేము ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు గ్యారంటీ కార్డులు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, వాళ్ళు గ్యారంటీ కార్డులు ఇచ్చి ఓటు చోరీ చేశారు ప్రజలది. ఆ గ్యారంటీ కార్డులు ఇప్పుడు చూపిస్తాము. కాంగ్రెస్ వాళ్ళు వస్తే మీరు ఎప్పుడు ఇస్తారు? ఇవి ఈ 2500 ప్రతి మహిళకు ఎప్పుడు ఇస్తారు? పెంచినటువంటి పెన్షన్ 4000 ఎప్పుడు చేస్తారు? తులం బంగారం ఏదైతే పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు కదా, అది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ప్రజల నుంచి క్వశ్చన్స్ పూచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. ఇప్పుడు గట్టి పోటీ అనేది ఉంది, ఆపోజిట్ పార్టీ కావచ్చు, అలాగే మనకి ప్రభుత్వం నుంచి అయినా కావచ్చు, ఒక గట్టి పోటీ అనేది ఇస్తున్నారు. ఈ పోటీని తట్టుకోగలమా అని అనుకుంటున్నారా? దీని గురించి మీరు? తప్పకుండా పోటీ తట్టుకోవడం ఏంటంటే, మేము పోటీలో ఉన్నాము, మేమే గెలుస్తున్నాం అని మేము చెప్తున్నాం ఘంటాపదంగా. ఎందుకు అంటే ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలు వాళ్ళ కళ్ళబొల్లి కబుర్లకు మోసపోయి తప్పితే ఈరోజు వాళ్ళకు ఒరిగింది ఏమీ లేదు. మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గత 2 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజలకు ఏం చేసిందని మేము అడుగుతున్నాం. మరి ఎందుకు అంతకుముందు రోడ్డు అట్లనే ఉన్నాయి? ఎందుకు అంతకుముందు ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు కూడా అట్లనే ఉంది? ఎందుకు ఆ కాలుష్యం నీరు వీళ్ళు తాగాల్సి వస్తుంది? ఎందుకు ఇంకా ఇరుకైన రోడ్లలో వీళ్ళు బతకాల్సి వస్తుంది? ఇరుకైన గల్లీలో వీళ్ళు బతకాల్సి వస్తుంది? తరచూ పవర్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? మరి మీకు 2 సంవత్సరాలు మీకు తెలియలేదా? ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు తెలియలేదా? అది మేము అడుగుతున్నాము. కాబట్టి ఈ రోజు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి కొంచెం అభివృద్ధి, గల్లీలో నీళ్ళు రావట్లేమంటే మా కిషన్ రెడ్డి గారు వేసినటువంటి బోర్లతో వస్తున్నది. కొన్ని కమ్యూనిటీ హాలు కిషన్ రెడ్డి గారు కట్టించారు. ఇప్పుడు ఆ రోడ్డు మీద బైఠాయించి అధికారులు వస్తారా సస్తారా అంటే వచ్చి శాంక్షన్ చేయించడం జరిగింది కిషన్ రెడ్డి గారి ద్వారానే. కాబట్టి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అంతో ఇంతో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి జరిగిందని మేము గట్టిగా నమ్ముతాం.
రైట్. ఇప్పుడు మాగంటి సునీత గారి మీద ఒక సింపతి అనేది ప్రజల్లో క్రియేట్ అయింది, ఎందుకంటే గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల. సో ఈ సింపతి వల్ల ఓట్లు అనేవి ఏమన్నా అటువైపు వెళ్ళి ఛాన్స్ ఏమన్నా ఉంటుందని మీరు భావిస్తున్నారా? అంటే ఈ రోజుల్లో సింపతి వర్కౌట్ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఎవరిది వాళ్ళకి ఉంటుంది. ఒక మనిషిని రీప్లేస్ చేయలేము. ఎవరైనా సరే, అదేనైనా ఇంకోరైనా, వారు పోయితే వారి ప్లేస్ వారి కుటుంబ సభ్యులు కూడా వారిని పూరించలేరు. కాబట్టి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు. ఒక మనిషిని ఎవరిని కూడా రిప్లేస్ చేయలేము మనం. సో ఆ మనిషిని రిప్లేస్ చేయాలి కుటుంబ సభ్యులు చేయలేరు. కాబట్టి నేను అనుకుంటున్నాను ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని. ఈ సింపతి అనేది ఈ రోజులో వర్కౌట్ కాదు అని గంటాపదంగా నేను నమ్ముతుంటాను. భారతీయ జనతా పార్టీ కూడా ఈ కుటుంబ దీనికి నమ్మదు, కుటుంబ వారసత్వాలకి అసలు ప్రోత్సహించదు. కాబట్టి తప్పకుండా జనాలు కూడా ఆలోచిస్తున్నారు, అసలు మనకు నిజంగా బాగు చేసేది ఎవరు అనేది ఈ రోజు తెలంగాణ ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. 2 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ యొక్క మేకవన్నే పులితోలు కప్పుకున్నటువంటి వీళ్ళు మేకతోలు కప్పుకున్నటువంటి ఈ పులులు ఎవరో తెలిసిపోయింది కాంగ్రెస్ కి, జనాలకి. సో జనాలు డిసిషన్ తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఫైనల్ గా ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచించి ఓటేయాలి. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా ఈ జూబ్లీ హిల్స్ లో ఏం అభివృద్ధి జరిగింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసింది, మాయల మాటలతో ఈ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీ ఓటు చోరీ చేసిరని చెప్తున్నాను. మీరు ఒకసారి గట్టిగా ఆలోచించండి. భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి. మీరు అభివృద్ధి అంటే ఏందో, ఆ తర్వాత మీకు ఇబ్బంది కలగకుండా భారతీయ జనతా పార్టీ చూసుకునే పూచి అని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ దీపక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు భానుమోహన్. ఇప్పుడు మన తెలంగాణలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. కావున బీజేపీ పార్టీ నుంచి మన ప్రియతమ నాయకుడు లంకల దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. ఆయన నాయకత్వంలో బీజేపీ తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది కార్పొరేటర్లు వివిధ డివిజన్ నుంచి పాల్గొంటున్నారు. అలాగే మన కిషన్ రెడ్డి నాయకత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మన బోరబండ డివిజన్ నుంచి. అలాగే యూసుఫ్గూడ డివిజన్, అట్లా జూబ్లీస్లో ఉన్న చాలా డివిజన్స్ నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన ఫండ్స్ నుంచి వచ్చాయి. కావున ఇట్లాంటివి మనం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా బీజేపీ ఈసారి ప్రభుత్వం జూబ్లీ హిల్స్లో గెలుస్తుందని అందరు కోరుకుంటున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి యూత్ పరంగా బీజేపీ అనేది చాలా అన్ని రంగాల్లో అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి అవకాశం, మంచి విషయం గిట. సో ఇట్లాంటివి చాలా రావాలని చెప్పి ఇట్లాంటి నాయకులు యూత్ నుంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మన ప్రియతమ నాయకులు లంకల దీపక్ రెడ్డి గారు పక్కా మెజారిటీతో గెలుస్తున్నారు. అలాగే ఇంకా ఓటేయడానికి ప్రధాన రీజన్ ఏంటంటే, మనం ఇదివరకు చూసాము కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ 11 సంవత్సరాల నుంచి చేస్తుంది, కానీ అభివృద్ధి అనేది అంత ఏం జరగలేదు. కాంగ్రెస్ ఇప్పుడే 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. మనము ఎక్కువ ఏమి అంత అభివృద్ధి కార్యక్రమం అయితే చూడలేదు. సో ఇట్లాంటి టైంలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి. అప్పుడే మనకి భారీ మనకు అనేది తెలుస్తుంది, బీజేపీ యొక్క లక్ష్యం ఏంటో మనకు తెలుస్తుంది. సో ఇలాంటి లక్ష్యంలో మనం పక్కా ఈ యొక్క అవకాశం బీజేపీలో ఇప్పుడు తెలంగాణలో మనం జూబ్లీ హిల్స్ నుంచి నిర్వహిస్తే మాత్రం రేపటి ఎలక్షన్స్ లో పక్కా బీజేపీ అనేది డబల్ ఇంజన్ సర్కార్తో వస్తుంది మోడీ గారి నాయకత్వంలో. సో అందుకే ఈ యొక్క రీజన్ లో బీజేపీకి ఇప్పుడు మనం అవకాశం ఇచ్చినామంటే జూబ్లీ హిల్స్ ప్రజలు అందరు కలిసి పక్కా చెప్తున్నా, రేపటి దినం మన వచ్చే సంవత్సరాల్లో బీజేపీ అనేది అభివృద్ధిలో డబల్ ఇంజన్ సర్కార్ పక్కా జరుగుతుంది అని కోరుకుంటున్నాం.